మనుషులం మనం సొసైటీలో బ్రతుకుతున్నాం. ఏ వ్యక్తి అయినా ప్రాణానికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఏ ప్రాణం ఎవడి సొత్తు కాదు. అదొకటే నేను చెప్దాం అనుకున్నా. అండ్ ఈ యాక్ట్ అలా పక్కన పెడితే ఏ విధంగా చేశాడు, ఎటువంటి మనస్సాక్షి లేని వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేయగలుగుతారు. నువ్వు యాక్సిడెంట్ కాదని నువ్వు పరిగణించావంటే నువ్వేదో తప్పు చేసావన్నట్టే, తప్పు చేసావంటే ప్లాన్ చేసావన్నట్టే. ఈ లైన్ ఆఫ్ థింకింగ్ పోలీసులు ఇంకా ప్రూవ్ చేయాలి. 18 మార్నింగ్ మీర్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు వీళ్ళు ముగ్గురు. ఈ అమ్మాయిల పేరెంట్స్ గురుమూర్తి ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఒకటి లాట్ చేస్తారు. క్రైమ్ జరిగింది, ఈ విషయాన్ని చేసినంత ఒప్పేసుకున్నాడు. పోలీసులకి తెలుసు. అండ్ అది ఎంతో బార్బారిక్ క్రైమ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. లిటరలీ మన అందరి ఫ్యూజులు ఎగిరిపోతాయి. కాకపోతే అన్ని తెలిసినా కూడా పోలీసులకు హైదరాబాద్ మీర్పేట్లో జరిగిన ఈ పర్టికులర్ కేసులో ఆధారాలు చాలా స్ట్రాంగ్ గా లేవు. గత 3 రోజులుగా పోలీసులు జిల్లాలు కూడా చందన్ చెరువు దగ్గర తిరుగుతున్నారు. కొంచెమైన ఎవిడెన్స్ దొరుకుతుందేమో అని చెప్పి. ఈ ఎవిడెన్స్ దొరకకపోతే మాత్రం కేసు చాలా వీక్ అయిపోతుంది పోలీసులకి. మిస్సింగ్ అయినటువంటి మాధవి యొక్క ఆచూకీ ఇంకా లభించలేదు. ఒక దోషి తప్పించుకునేంత బ్లండర్ ఇది. ఆ కేసుల గురించి, ఆ జ్యుడిషియల్ ఆస్పెక్ట్ గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. పోలీసులు గురుమూర్తి మీద ఎలాంటి కేసులు వేస్తున్నారు, ఆ కేసులు బలంగా నిలబడాలంటే ఎలాంటి ఎవిడెన్సెస్ కోర్టుకు పోలీసులు సబ్మిట్ చేయాలని గత 2 రోజులుగా ఇలాంటి టాపిక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. మీ అందరికీ తెలిసి ఎవిడెన్స్ ఎంత ఇంపార్టెంటో. అండ్ కోర్టు ఎప్పుడు మీడియా ట్రయల్ ని చూడదు, కోల్డ్ గా క్యాలిక్యులేటెడ్ గానే జడ్జ్మెంట్ ఇస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నదల్లా ఒకటే, 16th January గురుమూర్తి అనే వ్యక్తి ఒక బకెట్ తీసుకొని ఇంటి బయటకు వెళ్తున్నాడు. ఉండే ఎవిడెన్స్ ఇది. దేనికి? తన భార్యని చంపి ముక్కలుగా చేసేసి ఎముకల్ని మొత్తం పొడి చేసి మాంసాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించి చెరువులో పాడేసినందుకు. ఇదంతా చేసి ఆయన ఒప్పుకున్నాడు పోలీస్ స్టైల్లో అడిగితే. కాకపోతే రుజువులు లేవు. ఇంత డ్రామాటిక్ అండ్ ట్రాజిక్ ఎండింగ్ ఉండే కథ ఇంత డ్రామాటిక్ గా స్టార్ట్ అవ్వలేదు. కాకపోతే ఇది అన్ఫోల్డ్ అయ్యే కొద్ది కొన్ని వందల ట్విస్ట్లు, టర్న్లు, మలుపులు ఉన్నాయి. మీర్పేటలో ఆయన భార్య లేట్ మాధవి గారు ఆవిడ ఇంట్లోకి వెళ్లే సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ వచ్చిన ఆ ఫౌల్ స్మెల్ వరకు. అండ్ ఇందులో చిత్రం ఏంటంటే, భార్య మిస్ అయిందని చెప్పి మీర్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందే ఈ గురుమూర్తి. ఈ కథ మనందరికీ చాలా ఇంపార్టెంట్. నేను అంత గ్రాఫిక్ గా చెప్పకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఈ కథ అందరూ వినాలి, అందరి నుంచి వచ్చిన మోరల్ కూడా అందరూ తెలుసుకోవాలి. ఈ మ్యాటర్ చాలా వైరల్ వెళ్ళింది, అందరూ అన్ని విధాలుగా మాట్లాడుతున్నారు. కానీ నిజాన్ని కన్సైజ్ గా 10 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తాం. మన చుట్టూ జరిగే విషయాల గురించి ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి రోజు మీకు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. అండ్ ఈ వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. గురుమూర్తి వయసు 45 సంవత్సరాలు. ఆయన ఎక్స్ ఆర్మీ మ్యాన్. ప్రస్తుతానికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ కి ప్రైవేట్ సెక్యూరిటీగా పనిచేస్తున్నారు ఆయన, కంచన్ బాగ్ అనే ఏరియాలో. ఆయన భార్య పేరు వెంకట మాధవి గారు. వీళ్ళకి 2 పిల్లలు. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్తాను, జాగ్రత్తగా వినండి. సంక్రాంతి ముందు టైం ఇది, 13, 14, 15 January ఈ టైంలో సంక్రాంతికి ఊరు వెళ్దామని ప్లాన్ చేశారు ఈయన ప్రకాశం జిల్లా నుంచి. బట్ అది కుదరకపోయేసరికి పిల్లల్ని ఊరికి పంపించేసి ఆయన భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఆన్ ద 15th January వీళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చే గొడవలు జరిగాయి. ఇదంతా 16th మార్నింగ్ మాధవి గారి పేరెంట్స్ ఒక కాల్ వస్తుంది గురుమూర్తి నుంచి. ఆయన ఏమంటాడు, మీ కూతురు నాతో గొడవ పడింది, ఆ గొడవలో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది, మీతో గానీ మాట్లాడిందా లేదా మీ ఇంటికి గానీ వచ్చిందా? కంగారుగా పేరెంట్స్ రాలేదని చెప్పారు. సరే వస్తుంది లేదని కంగారు పడకండి, నేను కూడా ఇక్కడ వెతుకుతానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఇదిలా ఉండగా ఆ ఇంట్లో ఒక ఫౌల్ పంజెంట్ స్మెల్ ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ రావడం మొదలైంది. కొంతమంది తలుపు కొట్టి అడిగారు కూడా, ఏంటా స్మెల్ అని చెప్పి. ఆయన, మా కుక్క చనిపోయింది, నేను కొంచెం లేట్ గా రియలైజ్ అయ్యా, ఆగిపోతుంది లేండి అని చెప్పాడు. ఇదే టైంలో 16th, 17th హెవీ కుక్కర్ సౌండ్స్ వినబడుతున్నాయి. ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ సౌండ్స్. జనరల్ గా మన ఇళ్లలో కుక్కర్ సౌండ్స్ రావడం సహజమే. కాకపోతే జనాలకి స్ట్రేంజ్ గా అనిపించింది ఏంటంటే, ఇలాంటి టైంలో ఈయన ఏం వండుకుంటున్నాడు ఈయన, లేకపోతే ఆవిడ ఏం వండుతుంది, అసలు ఎట్లా తినబుద్ధి అవుతుందని కొంచెం ఆలోచించారు. ఇది వాళ్ళ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు కూడా చెప్పారు. 2 రోజులు ఆవిడ ఈయనింటికి ఆవిడ పేరెంట్స్ ఇంటికి వెళ్ళకపోయేసరికి పేరెంట్స్ కంగారు పడ్డారు. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఇతను కూడా ఫోన్ చేసి కంగారు పడుతున్నాడు పేరెంట్స్ తో, ఎక్కడుందండి కనబడట్లేదు అని చెప్పి. ఈ గ్యాప్ మొత్తంలో ఎక్కడ మీర్పేట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇతను కంప్లైంట్ చేయలేదు. ఏదో తేడాగా ఉందని చెప్పి పేరెంట్స్ కూడా బస్ చేసుకుని హైదరాబాద్ వచ్చేసారు. ఎవరి పేరెంట్స్? అమ్మాయిల పేరెంట్స్. 18 మార్నింగ్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ కి వెళ్తారు వీళ్ళు ముగ్గురు. ఈ అమ్మాయిల పేరెంట్స్ గురుమూర్తి ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఒకటి లాట్ చేస్తారు. సుబ్బమ్మ అనే మహిళకి 3 కుమార్తెలు ఉన్నారని, ఆమె పెద్ద కుమార్తె మాధవిని ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా, అటు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. జనరల్ గా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ రాయిస్తే, ముఖ్యంగా అందులో పేరెంట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ పోలీసులు దాన్ని మిస్సింగ్ అని పరిగణిస్తారు. సో జనరల్ ఇన్స్పెక్షన్ కి వాళ్ళ ఇంటి చుట్టూ వెళ్లేసరికి 1 కాదు 2 కాదు బంచ్ ఆఫ్ రెడ్ ఫ్లాగ్స్ కనబడ్డాయి వాళ్ళకి. నంబర్ 1, గురుమూర్తి ఇచ్చిన వాన్మూలం ప్రకారం ఈ అమ్మాయి ఏ టైం బయటకు వెళ్ళిందని సీసీటీవీ ఫుటేజ్ చూస్తే 15th రోజు ఆవిడ లోపలికి వెళ్ళిన ఫుటేజ్ ఉంది, కానీ బయటకు వచ్చిన ఫుటేజ్ ఎక్కడా లేదు. నంబర్ 2, ఇతను బయటకు వస్తున్న ఫుటేజ్ ఉంది ఒక పెద్ద బకెట్ తో. ఇదే రోజు నెక్స్ట్ డే ఆన్ ద 16th January. నంబర్ 3, ఇన్స్పెక్షన్ లో అపార్ట్మెంట్ పైకి కిందకి వెళ్ళి అడిగితే ఈ ఫౌల్ స్మెల్ గురించి, అదే పంజెంట్ స్మెల్ గురించి, కుక్కర్ సౌండ్ గురించి నైబర్స్ చెప్పారు పోలీసులకి. అప్పటికే పోలీసుల అనుమానం ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ అయిపోయింది. నంబర్ 4,
ఈ చికెన్ మటన్ షాప్స్ లో కొడుతుంటారు కదా చెక్క దిమ్మ అది అలాంటిది ఒకటి ఇంట్లో దొరికింది ఆయన. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏం జరిగి ఉంటది అనేది పోలీసులకు ఫస్ట్ 2 అనుమానాలకే అర్థమైపోయింది. బట్ అది ఎంత దారుణంగా జరుగుతుంది అనేది ఇప్పుడు అన్ఫోల్డ్ అవుతుంది. బ్లడ్ స్టెయిన్స్ కనబడ్డాయి ఇంట్లో నంబర్ 5. నంబర్ 6 ఆ అమ్మాయి మొబైల్ ఏదైతే ఉందో అది ఇంట్లోనే ఉంది. ఇంకా పోలీసులకు ఏం దొరికాయి నేను చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసులకు మ్యాటర్ అర్థమైపోయింది. మీరు పదండి అని చెప్పి అందరినీ స్టేషన్ కి పట్టుకెళ్ళి ఆ టైంకి గురుమూర్తికి ఇంకా అర్థం కాలేదు మ్యాటర్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు ఇతను వాళ్ళ పక్కన లేడు కాబట్టి వీళ్ళందరినీ వెనక్కి స్టేషన్ కి పట్టుకెళ్ళి ఈ గురుమూర్తిని కొంచెం గట్టిగా అడిగారు. మాకు మ్యాటర్ తెలిసిపోయింది, నువ్వు లాగ్ చేస్తే నీకే నష్టం, అసలు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు అని పోలీసుల స్టైల్లో వాళ్ళు అడిగేసరికి మొత్తం నిజాన్ని బయటికి చెప్పాడు గురుమూర్తి. ఇది గురుమూర్తి వర్షన్. ఇది ఆ రోజు 15th వీళ్ళిద్దరికి గొడవ అయింది. గొడవలో కొంచెం గట్టిగా కొట్టేసరికి మాధవి గారు స్పృహతో పడిపోయారు. ఫస్ట్ కొంచెంసేపు ఊపిరాడింది అన్నాడు, తర్వాత ఊపిరాడడం ఆగిపోయిందని చెప్పి చనిపోయిన ఆవిడ దేహాన్ని బాత్రూమ్ లోకి తీసుకెళ్లి ముక్కలుగా కొట్టేసి చెక్క దిమ్మ మీద ఎముకల్ని మాంసాన్ని విడదీసి ఎముకలు మొత్తాన్ని పొడి చేసి మాంసాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించి ఈ ప్రాసెస్ లోనే బయట వాళ్ళకి స్మెల్ కూడా వస్తుంది. ఆ ఉడికించిన దాన్ని పొడిని ప్లాస్టిక్ కవర్స్ లో పెట్టేసి ఆ చెరువు ఏదైతే ఉందో చందనం చెరువు జిల్లెలగూడ దగ్గర అందులో డిస్పోజ్ చేశానని చెప్పాడు. ఇది విన్న పోలీసు వాళ్ళకు కూడా ఒళ్ళు గగ్గులు పొడిచింది. మనం గత 2-3 రోజులుగా మాట్లాడుతున్నాం రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులు ఇది అది అని చెప్పి. దీనికైనా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అసలు ఇంకెక్కడ ఉండదు కూడా. ఎందుకంటే మనం జనరల్ గా వింటుంటాం హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీలో గొడవలు జరిగి చంపేసుకున్నారు ఇది అది అని చెప్పి. బట్ ఈ విధంగా చంపడం, ఇలా డిస్పోజ్ చేయాలనుకోవడం ఇంతకన్నా రేర్ గా ఎక్కడ జరగదు. అండ్ మైండ్ యూ ఇది గురుమూర్తి వర్షన్ మాత్రమే. ఇందులో పోలీసులకు 3 డౌట్స్ ఉన్నాయి. డౌట్ నెంబర్ 1, ఇది అనుకోకుండా చేసిన దాంట్లో కనబడట్లేదు, ప్లాన్ చేసిన విధంగానే ఉంది. ఎందుకంటే ఈ గురుమూర్తికి చెప్పినట్టు గొడవ పడితే ఆ అరుపులేవి నైబర్స్ వినలేదు. నంబర్ 2, ఎన్నో రోజులుగా ప్లాన్ చేస్తే తప్పితే ఈ విధంగా డిస్పోజ్ చేయాలనే థాట్ ఎవరికి రాదు. ఇకపోతే నంబర్ 3, అనుకోకుండా జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పాలి. నీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఇది జరిగినప్పుడు అది యాక్సిడెంట్ అవుతుంది. నువ్వు అది యాక్సిడెంట్ కాదని నువ్వు పరిగణించావు అంటే నువ్వు ఏదో తప్పు చేసావంటే ప్లాన్ చేసావన్నట్టే. ఈ లైన్ ఆఫ్ థింకింగ్ పోలీసులు ఇంకా ప్రూవ్ చేయాలి. ఇప్పుడు కోర్టు విషయానికి వస్తే నేను వీడియో బిగినింగ్ లో ఒక మాట అన్నా, ఎంత కన్ఫెషన్ జరిగినా, ఎంత సీసీటీవీ ఫుటేజ్ లో ఆ బకెట్ విజువల్స్ ఉన్నా, ఈ మాధవి గారి రిమైన్స్ ఒకవేళ పోలీసులకు దొరకకపోతే చాలా ఇన్సఫిషియెంట్ ఎవిడెన్స్ ఉంటుంది కోర్టులో. పోలీసులు ఏం కేసు పెడుతున్నారు ఈ గురుమూర్తి మీద? 2 కేసులు ఉంటాయి. ఒకటి IPC 302 హత్యది, దాన్నే ఇప్పుడు BNS 101 అంటున్నారు. అది కాకుండా IPS 201 ఏదైతే ఎవిడెన్స్ ఉందో దాన్ని ట్యాంపరింగ్ చేసినా, దాన్ని దాద్దామని చూసినా, దాన్ని డిస్పర్స్ ఇలా చేసినా కూడా ఈ పర్టికులర్ కేసు పెట్టొచ్చు. యావజ్జీవ కారాగార శిక్ష నుంచి మరణ శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే కోర్టుకి సీసీటీవీ ఫుటేజ్ ఒకటే దొరికితే మాత్రం సరైన ఎవిడెన్స్ లేనందున ఈయన వదిలేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే పోలీసులు దీన్ని చాలా జాగ్రత్తగా, చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎట్లయినా రిమైన్స్ ఏవైతే ఉన్నాయో మనం పట్టుకోవాలి, కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పి. ఇక్కడ కూడా 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. నంబర్ 1, నిజంగానే దొరకట్లేదు పోలీసులకి, ఇంకా కొంచెం కష్టపడితే దొరుకుతుంది ఆ చెరువులో, జిల్లెలగూడ చందానగర్ లేక్ లో. లేదా పోలీసుల్ని తప్పు ద్రోవ పట్టిద్దాం అని చెప్పి ఇతనే తప్పుడు అడ్రస్ కూడా ఇచ్చుండొచ్చు. ఆ పాసిబిలిటీ ఉంది. ఒకవేళ అదే కనుక జరిగి ఉంటే ఇంకొంచెం గట్టిగా అడిగితే నిజం బయటకు వచ్చేస్తుంది. సో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్ గా చేసి, జ్యుడిషియరీ కూడా తన పని తను కరెక్ట్ గా చేసుకొని వెళ్ళిపోతే ఆయన చేసిన పాపానికి, తప్పని కూడా నేను అన్ను, ఆ పాపానికి తగిన శిక్ష పడుతుంది. అంతెందుకు కోల్కతా కేసు వర్డిక్ట్ మనందరికీ తెలుసు. అక్కడ కోల్కతా పోలీసులు కాలేజ్ మేనేజ్మెంట్ ఏదైతే చేసిందో, ఏదైతే ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేసిందో, సరైన ఎవిడెన్స్ ఇవాళ అనిర్బన్ దాస్ గారికి చూపించలేకపోయేసరికి అక్కడ జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఆయనది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కాదనే సరే ఆయన. సో ఎలాగైనా ఎవిడెన్స్ ప్రొక్యూర్ చేయాలని చెప్పి మీర్పేట్ పోలీసులు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. తెలంగాణ పోలీస్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. సింపుల్ గా చెప్తున్నా, మనకు ఒక వ్యక్తి అంటే ఇష్టం లేకపోవచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, దానికి వాళ్ళ ప్రాణాలు తీసే హక్కు ఎవరికి ఉండదు, ఎంత కోపం ఉన్నా కూడా. ఈ కేసులో అబ్బాయి కదా, నిన్నటి కేసులో అమ్మాయి, నిన్నటి వీడియో మీరు చూస్తుంటే అమ్మాయిది, కేరళ అమ్మాయి గ్రీష్మ, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుని తన ప్రేమికుడిని చంపేసి. నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పండి. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా. మనస్పర్ధలు వస్తే విడిపోండి, కానీ ప్రాణాలు తీసేసుకోవద్దు. మీ వల్ల నిండు ప్రాణం పోవడంతో పాటు మీ లైఫ్ కూడా అక్కడే స్టాప్ అయిపోతుంది. దీనివల్ల ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? ఏదైనా ఒక మాట మన నోట్ నుంచి బయటకు వస్తేనే మనం 100 సార్లు ఆలోచించాలి. అలాంటిది ఇలాంటి ఇర్రివర్సిబుల్ యాక్ట్స్ చేసేటప్పుడు ఈ గురుమూర్తి తలకిందులుగా తపస్సు చేసిన ఆ అమ్మాయి ప్రాణాన్ని వెనక్కి తీసుకురాగలుగుతాడా? ఆ అమ్మాయి ప్రాణం వెనక్కి వస్తుందా? జస్ట్ ఒక ఫిట్ ఆఫ్ రేజ్, కోపం, ఆ అమ్మాయి అంటే నచ్చదు, ఏదున్నా కూడా ఆ అమ్మాయి ప్రాణాన్ని తీసేయడంతో పాటు పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేశాడు ఈయన. తన ప్రాణం ఆల్రెడీ గంగలో కలిసిపోయింది. ఈయన లైఫ్ అయిపోయినట్టే ఇంత పని చేసిన తర్వాత. మనుషులం, మనం సొసైటీలో బ్రతుకుతున్నాం. ఏ వ్యక్తి అయినా ప్రాణానికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఏ ప్రాణం ఎవడి సొత్తు కాదు. అదొకటే నేను చెప్దాం అనుకున్నా. అండ్ ఈ యాక్ట్ అలా పక్కన పెడితే ఏ విధంగా చేశాడు, ఎటువంటి మనస్సాక్షి లేని వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేయగలుగుతారు. 13 సంవత్సరాలు ఏంది వీళ్ళకి పెళ్ళై, 13 years, అది చిన్న టైం కాదు. అది 13 సంవత్సరాలు మనతో బ్రతికిన ప్రాణాన్ని ఈ విధంగా తీయాలనే థాట్ ఎవరికి రాగలుగుతుంది? పైగా మిలిటరీలో పనిచేసిన వ్యక్తిన కొంచెం భావోద్వేగంలో ఉన్న, దీనికన్నా ఎక్కువ మాడితే కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ బయటకు వస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా, కొంచెం రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ మీరు ఇక్కడి వరకు నా వీడియోలో వచ్చారంటే నేను చేసే ప్రతి వీడియో, నేను చేసే ప్రతి ప్రయత్నం మీకు వాల్యూని యాడ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి, మీ ముందు రోజు ఒక వీడియో పెట్టడానికి, ఒక నాలెడ్జ్ పిల్ల అది పనిచేయడానికి, మన ఎవ్రీడే
ఎవ్రీడే లైఫ్ ని బెటర్ చేయడానికి పనిచేస్తుందని నమ్ముతున్నా. దానికి ప్రాణం పెట్టి రోజుకు ఒక వీడియో మీ ముందుకు తెస్తున్నా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా కూడా నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? అండ్ ఏదైనా కొత్త వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేదా నాతో వచ్చి మాట్లాడదాం అనుకున్నా, లేదా ఇలాంటి వీడియోస్ ని షార్ట్ ఫామ్ లో రీల్స్ లా చూద్దాం అనుకున్నా, లేదా నా చుట్టూ జరిగే విషయాలు తెలుసుకుందాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. వచ్చేయండి, అక్కడ కూడా మాట్లాడదాం. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను నేను. ఇలాంటి బుర్ర తక్కువ పనే ఒక అమ్మాయి చేసింది. కేరళలో ఉండే అమ్మాయి తను ప్రేమించిన వ్యక్తిని చంపేసింది విషం పెట్టి. మరి ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. और సరైన ఎవిడెన్స్ లేకపోవడం వల్ల కోల్కతా కేసు నిందితుడికి జడ్జి వేసిన శిక్ష గురించి ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together. Rise above anger, rise above ignorance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.